నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది ఎందుకనంటే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ వల్లే ఓడిపోయామని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, గత 5 సంవత్సరాలు వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలిసిందే. అయితే మరి వాలంటరీ వ్యవస్థ వల్లే ఓడిపోయారని చెప్తున్నాడు గుడివాడ అమర్నాథ్. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మేడం? కాదండి, చర్విత చర్వణం అంటారు దీన్ని. ఎన్నిసార్లు చెప్తాడు? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళా ఎందుకు ఓడిపోయాం. అవును, దీని మీదే ఉన్నారు కానీ ఎలా గెలవాలి అనే దాని మీద ఎవడో దృష్టి పెట్టట్లే. మీరు గమనించండి. అవునా? నిన్నట్లోనే బతుకుతున్నారు. ఇంకా ఇక్కడ కేసీఆర్ కూడా అదే అన్నాడు కదా, మీరు నన్ను ఓడించారు, మీరు ఆలోచించుకోలేదు అని అన్నారా నిన్న సభలో? జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు? మీరేమో కూటమిని గెలిపించారు కానీ అన్యాయం జరిగిందని ఆయన అంటాడు. సో మొత్తం మీద ఏది చూసుకున్నా మీకు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, అటు వైసీపీ, ఇటు బీఆర్ఎస్ ఇద్దరూ కూడా నిన్నటి గురించి బాధపడుతూ రేపటికి ముఖ్యమంత్రులు అయిపోదామని కలలు అంటున్నారు. సో ఈ కళలకి వీళ్ళు ఆజ్యం పోస్తున్నారు. ఎవరు? గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు. ఆయన ఏమంటున్నాడు? వాలంటరీ వ్యవస్థని వాళ్ళు మళ్ళా గుర్తు తెచ్చుకుంటున్నాడు. మీకు గుర్తుంటే ఎన్నికల్లో ఓడిపోగానే వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు? ప్రజలు మమ్మల్ని ఓడించారు అని ఒప్పుకున్నారు. ఓ నెల ఎవడూ మాట్లాడలే. నెల అయ్యాక ఏమన్నారు? దీనివల్ల ఓడిపోయాం. దేనివల్ల? ఈవీఎంల వల్ల ఓడిపోయామన్నారు. అంటే ఎవడో ఏదో చెప్తే అది పట్టుకుంటారు తప్ప సొంత నిర్ణయాలు లేవు. ఆ తర్వాత నెమ్మదిగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాక అప్పుడు ఫస్ట్ ఎవరు? గుడివాడే ఆ రోజు కూడా మాట్లాడినట్టున్నారు. చాలామంది మాట్లాడారు. గుడివాడ కూడా మాట్లాడి మేము ఓడిపోవటానికి కారణం వాలంటరీ వ్యవస్థ. ఎలాగయ్యా వాలంటరీ వ్యవస్థ వల్ల ఓడిపోయారంటే, వాలంటరీ వ్యవస్థ వల్ల ఏం జరిగింది? వాళ్ళకి కనెక్షన్స్ లేవు. ఎమ్మెల్యేకి ప్రజలతో కనెక్షన్ లేదు, మళ్ళీ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రితో కనెక్షన్ లేదు. సో వీళ్ళు ఓన్లీ డబ్బులు పెట్టారు, నెగ్గారు, అయిపోయింది. ఎమ్మెల్యే అయిపోయారు, మంత్రులు అయిన వాళ్ళు అయ్యారు. మంత్రులుగా వాళ్ళు ఏ శాఖలో ఉన్నారో వాళ్ళకి తెలియదు. 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయాక వీళ్ళు మళ్ళా ప్రజల్లోకి వెళ్తే ఎవరు గుర్తుపట్టరు. లేదు. నాకు ఇంకొక సందేహం కూడా వచ్చిందండి. అంటే ఇది కరెక్టో కాదో నాకు తెలియదు. వాలంటీర్లు ఓన్లీ వాళ్ళకి నెల నెలా ఇవ్వాల్సిన వాళ్ళ పెన్షన్లే ఇచ్చి ఊరుకున్నారా, లేదు మత ప్రచారం కూడా కొంతమంది చేశారా అని. అదే ఆ మధ్యకాలంలో చాలామందికి సందేహం వచ్చింది. ఎందుకంటే మీకు ఆఫ్ లేట్ చాలామంది క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు కదా, వాలంటీర్లో వాళ్ళు కూడా ఉంటారు కదా, అది కూడా చాలామందికి సందేహం వచ్చింది. సో మొత్తం మీద వాలంటరీ వ్యవస్థ వల్ల ఏం జరిగిందంటే వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత సమాచారం తీసుకుని దాన్ని వైసీపీకి చేరేశారు. జరిగింది అది. దీనివల్ల ఏమైంది? ఫైనల్లీ ఓడిపోయింది వైసీపీ. ఇప్పుడు ఎమ్మెల్యేలు లబో దిబోం అన్నారు ఓడిపోయాక. మేము అసలు ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజలతో మాట్లాడటానికి కుదరలేదు, అదేవిధంగా పైన కూడా మాట్లాడటం కుదరలేదు. మేము ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే సజ్జల మాకు అనుమతి ఇవ్వాల, లేకపోతే ధనుంజయ రెడ్డి గంటలు ఆయన దగ్గర వెయిట్ చేయాలి తప్ప అపాయింట్మెంట్ దొరకలేదు అని వాపోయారు. దీనివల్ల ఏం జరిగింది? అసలు రోడ్లు వేయించలేదు ఎవడు, అసలు నియోజకవర్గాల్లో అభివృద్ధి గురించి ఎవడూ మాట్లాడలేదు, అసలు ఎవరికీ తెలియదు. అల్టిమేట్గా ఏం జరిగింది? ఎమ్మెల్యే ఓడిపోయాడు ఇంత డబ్బులు పెట్టి. మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా నిల్చుని 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుకుని మళ్ళీ 10-20 మళ్ళీ నియోజకవర్గానికి ఖర్చు పెట్టి నెత్తి మీద కొట్టేసుకోవాల్సి వచ్చింది రిజల్ట్ వచ్చాక. మరి గుడివాడ అమర్నాథ్ ఇవాళ అదే కదా మాట్లాడతాడు. గుడ్డు అమర్నాథ్ కదా ఆయన పేరు. నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను పూర్తిగా తీసేస్తారు. ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది. అసలు ఇప్పుడు ఉంటే కదా కొత్తగా తీయటానికి. పిచ్చాళ్ళే అన్నాను. అసలు వాలంటరీ వ్యవస్థను మీరు రెన్యువల్ చేయలేదు. 2023 సెప్టెంబర్ తర్వాత రెన్యువల్ చేయలేదు. 8 నెలల్లో ఎంత జీతం ఇవ్వలేదు వాళ్ళకి, మీకు గుర్తుంటే. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎందుకు అసలు వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మా ఓటమికి ఇది ఒక్కటే కారణం అనుకుంటున్నారు. అదొక్కటే కారణం కాదు, అది కూడా ఒక కారణం. మీరు ఓడిపోవడానికి ముఖ్య కారణం మీ జగన్మోహన్ రెడ్డే. మీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే. పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో కొంపముంచింది, చిక్కీల మీద గుడ్ల మీద జగన్మోహన్ రెడ్డి మొహం కొంపముంచింది.
సర్వేరాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి మొహం కొంప ముంచింది, రోడ్లు వేయకపోవడం కొంప ముంచింది, ప్రజల్ని పట్టించుకోకపోవడం కొంప ముంచింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ వస్తుంది. అవును. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఏదో కర్ణుడి చావుకి ఏదో ఎన్నో కారణాలలాగా ఈయనకు కూడా అన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఏదో కొత్తగా గుడివాడ అమర్నాథ్ అరిసెల్లో బెల్లం వేస్తారని చెప్పినట్టుగా కొత్తగా కనిపెట్టినట్టుగా మేము ఓడిపోవటానికి వాలంటరీ వ్యవస్థ కారణం. కాబట్టి మేము భవిష్యత్తులో 29లో మేము వస్తే ఏదో ఐతంపూడికి నేను ఏదో అయితే గీతే అన్నట్టుగా ఈయన ఎప్పుడో ముఖ్యమంత్రి అయిపోతాడట ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మళ్ళీ గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ అయిపోతాడు, మళ్ళీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థ తీసుకురారు అని ఇవాళ ఆయన జోస్యం చెప్తున్నాడు. అది మేడం, మొత్తానికి వైసీపీ పార్టీకి వాలంటరీ వ్యవస్థ ప్లస్ అయిందా మైనస్ అయిందా? వాలంటరీ వ్యవస్థ వాళ్ళకి ఒక పెద్ద గుండు సున్నా అయింది. మేడం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించి ఇప్పటికీ అనంతబాబు కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఆ కేసుకు సంబంధించి? అండి ఆ కేసు ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. 24, 25 తేదీల్లోగా ముగించాలని చూస్తున్నారు. అవును. ఈలోగా 4 సాక్షుల్ని అనంతబాబు ₹1,00,000 ఒక్కొక్కరికి ఇచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నాడు. ముందుగా కొంత డబ్బు ఇచ్చాడు వాళ్ళకి. ఇచ్చి మీరేం కొత్తగా చెప్పక్కర్లేదు, మేము కొంచెం చెప్తాం, దానికి యాడ్ చేయండి, మీరు చెప్పిన దానికి సరిపోతుంది మీరు అని చెప్పాడు. ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళకి. పైగా ఏం చెప్పాడు, మీరు ఈ డబ్బు తీసుకుని మీరు నేను చెప్పినట్టు చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు, మీ శాలరీలు లేకుండా చేస్తారు. వాళ్ళు బెదిరిపోయి పోలీసులకి చెప్పారు విషయం. చెప్పి వాళ్ళు తీసుకున్న డబ్బు పోలీసులకి ఇచ్చారు. చాలా మంచి పని చేశారు. ఈలోగా ఎవరో ఉప్పందించారు అనంతబాబుకి, పోలీసులు మీ ఇంటికి వస్తున్నారని. అవును. సో ఆయన ఏం చేశాడు, అక్కడ కారు వదిలేశాడు, గార్డులను వదిలేశాడు, 2 వీలర్ మీద పారిపోయాడు. ఇప్పుడు పోలీసులు ఒరిస్సా, బెంగళూరు, చెన్నై మొత్తం అన్ని, వైజాగ్ అన్నీ వెతుకుతున్నారు. 10 బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పుడు అనంతబాబు అరెస్ట్ అవుతాడు. అందుకని కేసు మాఫీ చేసుకోవడానికి ప్రయత్నించాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఉన్నారు. నెక్స్ట్ ఆయన యూరప్, యూకే పర్యటనలు ఉన్నాయి. మరి ఈలోగా అనంతబాబుని కాపాడుతాడా, ఆయన అభయహస్తం ఇస్తాడా, లేదు ఇంకా నేనేం చేయలేనని చేతులెత్తేస్తాడా తెలియదు మనకి. మొత్తం మీద ఇంతకాలానికి వీధి సుబ్రహ్మణ్యం మీద జరిగిన ఒక హత్యకి, అతన్ని అమానుషంగా చంపినందుకు న్యాయం జరుగుతుందనే మనందరం భావించాలండి. ఖచ్చితంగా అనంతబాబు భార్య అరెస్ట్ అవుతారు, శిక్ష పడాలి. ఇప్పుడు అనంతబాబు చేసిన అకృత్యాలన్నీ బయటకు వస్తున్నాయి. అయితే అసలు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు చంపాడు అనే విషయం కూడా బయటకు రావాలి. అంటే ఏ లావాదేవీల్లో చంపేశాడు, అనంతబాబుని వీధి సుబ్రహ్మణ్యం బెదిరించాడా, ఈయన ఏమన్నా అంటే ఏమనాలి, కొన్ని చేసిన పనులు ఏదైనా కూడా అసాంఘికంగా ఉన్నాయా, తర్వాత లేదు ఇంకేమైనా హత్యలు చేశాడా, లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు లూటీ చేశాడా, ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలిస్తే కానీ మొత్తానికి కేసు ఒక కొలిక్కి రాదు. సో ఇప్పుడు మీకు అనంతబాబు దొరికి అనంతబాబు నోటి వెంట నిజాలు బయటకు వస్తాయి. అసలు వీధి సుబ్రహ్మణ్యం హత్యకి ఎందుకు ఈయన ప్లాన్ చేశాడు, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆ కారణాలు ఏంటనేవి బయటకు వస్తాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.